ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉప ఎన్నికల్లో ఇండియా హవా 13 అసెంబ్లీ సీట్లకు 10 కైవసం. బీజేపీకి 2, పశ్చిమ బెంగాల్లో 4 తృణమూల్కే, హిమాచల్ ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ విజయం, బీహార్లో జేడీయూపై స్వతంత్ర అభ్యర్థి గెలుపు. ఈ ఫలితాలు మార్పునకు సంకేతం జైరాం రమేష్. ఈ విధంగా ఉప ఎన్నికల్లో ఇండియానే హవా సాగించింది కాంగ్రెస్ కూటమి 10 స్థానాల్లో గెలుపొందితే బీజేపీ 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఇది బీహార్లో జేడీయూపై స్వతంత్ర అభ్యర్థి గెలుపు. అదేవిధంగా ఈ ఫలితాలు మార్పుకు సూచనలని సంకేతం అని ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన జైరాం రమేష్ మాట్లాడుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన. ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం. దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే. ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం. కళాశాలల్లో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి. ఎన్ఎస్ఎస్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం. ఈ విధంగా ఇక్కడ వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలను కూడా క్లియర్ చేస్తాడంట. ఈ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం, బకాయిలు లేకుండా చేస్తామన్నట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంతో ఇక్కడ సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. క్లియర్గా బకాయిలు మొత్తం క్లియర్ చేస్తాడంట. అదేవిధంగా ఏ సంవత్సరం ఎప్పటికప్పుడు పూర్తిగా బకాయిలు లేకుండా పెండింగ్ లేకుండా చేస్తాడంట ఫీజు రియంబర్స్మెంట్. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం. దానికి సంబంధించి పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే అన్నట్టు ఇక్కడ నిరుద్యోగానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ పరీక్షలు రాయని వాళ్ళే డిఎస్సి వాయిదా దీక్షలు చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ డిఎస్సి పరీక్ష వాయిదా గురించి చేస్తున్న దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్. వాళ్ళంతా ఏ పరీక్షలు రాయని వాళ్ళే ఇక్కడ ఈ విధంగా దీక్షలు చేస్తున్నారని ఇక్కడ మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతారంట. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ఇవన్నీ మాట్లాడారు. వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం. కళాశాలలో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి. ఎన్ఎస్ఎస్ పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. వినతి పత్రాలు ఇచ్చే స్థాయి నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. ఇక్కడ విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని పనిచేయాలన్నట్టుగా ఇక్కడ యువత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలి. అదేవిధంగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని కళాశాలలో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలన్నట్టుగా ఇక్కడ అక్కడ కళాశాల యాజమాన్యాలకు సమావేశంలో మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్. కండువా కప్పి అరికపూడి గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్. ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం వేల కోట్ల బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాలేజీల యాజమాన్య ప్రతినిధులందరూ కలిసి వన్ టైం సెటిల్మెంట్కు ప్రతిపాదనలు ఇస్తే సమస్యను త్వరగా పరిష్కరించే బాధ్యతను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తానని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ₹1 కూడా బకాయి పడకుండా సకాలంలో ఇక్కడ పూర్తి రియంబర్స్మెంట్ బకాయి లేకుండా చేస్తాడంటే ఇక్కడ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ మొత్తం ఇక్కడ అదంతా క్లియర్ చేస్తామన్నట్టుగా ఇక్కడ తెలుపుతున్నారు. అదంతా మంత్రి శ్రీధర్ బాబుకు దానికి సంబంధించి ఆయనకు అప్పచెప్తారు అన్నట్టుగా ఇక్కడ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్లోకి అరికపూడి గాంధీ. సీఎం సమక్షంలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. నేడరేపో కాంగ్రెస్లోకి పటాన్ చెరు ఎమ్మెల్యే. ఇక్కడ కాంగ్రెస్లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ విధంగా ఇంకా ఈరోజు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. వారానికి ఒక జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. నేడు రంగారెడ్డి జిల్లాకు రేవంత్. లష్కర్గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్షా కవచాల పంపిణీ. వారానికి ఒక జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తారంట. ఈరోజు లష్కర్గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్షా కవచాల పంపిణీ. నేడు రంగారెడ్డి జిల్లాకు రేవంత్. ఇక్కడ వారానికో జిల్లా పర్యటిస్తారంట సీఎం రేవంత్. ఈరోజు రంగారెడ్డి జిల్లాను
పర్యటించబోతున్నారు, వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఆ సందర్భంగా గీత కార్మికులకు కాటమే రక్షా కవచాల పంపిణీ చేస్తారంట ఇక్కడ సీఎం రేవంత్. ప్రభుత్వ పెన్షన్దారులకు ఆసరా ఇచ్చేశారు. లబ్ధిదారుల్లో రిటైర్డ్ ఉద్యోగులు సెర్ఫ్ తనిఖీల్లో వెలుగులోకి అక్రమాలు. 5,650 మందికి డబుల్ పింఛన్లు, వీరిలో 3,824 మంది మృతి. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ పెన్షన్దారులకు కూడా ఆసరా పెన్షన్ ఇచ్చేశారంట. వాళ్ళ అర్హత లేకుండా అనర్హులకు కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్లు ఇచ్చారు. అవన్నీ ఇక్కడ అనర్హులను ఎంపిక చేసిరు. సర్వేలో లబ్ధిదారుల రిటైర్డ్ ఉద్యోగులు సెర్ఫ్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చినాయంటే ఇవన్నీ వాళ్ళు మొత్తం 5,650 మంది అనర్హులకు పింఛన్ ఇచ్చినట్టుగా గత ప్రభుత్వం ఇక్కడ తెలియజేసిరు. వాళ్ళందరి నుంచి తిరిగి వసూలు చేసే కసరత్తు చేస్తుందంట ప్రభుత్వం. ఈ విధంగా వాళ్ళని పింఛన్ వాళ్ళకు ఇప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉండకుండా అలా చేస్తారని ఇక్కడ తెలుసుకోవచ్చు. వీరిలో 3,824 మంది మృతి చెందిరని తెలుసుకోవచ్చు. ప్లాస్టర్ స్వచ్ఛమైనవి తాగండి, సురక్షితంగా ఉండండి. ప్లాస్టర్ ట్యాంక్తో లేయర్ ప్లాస్టర్ గోల్డ్ అండర్ గ్రౌండ్ ట్యాంకు ప్లాస్టర్ 3 లేయర్ ఫోమ్ అని ఇక్కడ ప్లాస్టర్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ పైపులు, వాటర్ ట్యాంకులు, ఇక్కడ మొత్తం బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి ఉన్నది. ఇక్కడ వాష్ బేసిన్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వెస్టర్న్ సంబంధించి మొత్తం ఇంటి మెటీరియల్ తెలుసుకోవచ్చు. ఇక్కడ హార్డ్వేర్కి సంబంధించి వేమూరి 66వ జయంతి శ్రీమతి వేమూరి కనకదుర్గ గారు, డైరెక్టర్ జ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నువ్వు లేవన్న వేదనలో నీ జ్ఞాపకాలే మాకు ఊరట, నువ్వు లేకున్న చీకటిలో నీ అడుగుడు జాడే మాకు వెలుగు. వేమూరి రాధాకృష్ణ ఇక్కడ ఆమెకు వేమూరి రాధాకృష్ణ శ్రీమతి అని ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులు ఈ విధంగా ఇక్కడ ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.